మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 24న అనగా 2025 జూలై 24న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా పవర్స్ కలిగిన అమావాస్య. దీనికే చుక్కల అమావాస్య అని కూడా పేరు ఉంది. ఈ అమావాస్యతో ఆషాఢ మాసం ముగిసిపోతుంది. ఇక ఈ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసానికి ముందు వచ్చే అమావాస్య గనుక ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. కాబట్టి నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు మనకు అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పూజ కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనది కనుక ఈరోజు ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకోవచ్చు. అంటే గుమ్మడికాయ, పటిక, కలబంద మొక్కను, నిమ్మకాయలు ఇలాంటి ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకోవచ్చు. లేదా ఈరోజే కొత్తగా దిష్టి వస్తువులను కట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఆ కొడుకులకు దిష్టి తీసుకోవాలి. అంటే ఉప్పుతో కానీ, ఆవలతో కానీ, ఎండుమిరపకాయలతో కానీ ఇలా మీకు తెలిసిన ఏదో ఒక పద్ధతిలో మగపిల్లలకు దిష్టి తీసుకోవాలి. అలా దిష్టి తీయటం వలన మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోయి త్వరగా వృద్ధిలోనికి వస్తారు. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా చింతపండు తినకూడదు. ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు వాడకూడదు. అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదు. ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అదే కూడా సాయంత్రం 6 తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది. అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక్క నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే నిమ్మకాయకు ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు. కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కల మీద పసుపును కుంకుమను రాయండి. అంటే ఒక ముక్కకు పసుపును రాయండి, ఒక ముక్కకు కుంకుమ రాయండి. తర్వాత ఈ 2 ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి 2 వైపులా కొంచెం కొంచెం ఉప్పును పోయండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు తెచ్చుకొని గుమ్మానికి ఒక్కో వైపు పిడికిడేసి పోయండి. అంటే కుప్పలాగా పోయండి. ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మనకు ఉండే సమస్యలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఉప్పు పోసి ఆ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి.
అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టండి. పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి, క్లోజ్ చేయకూడదు. కర్పూరం బిళ్ళలు ఆరిపోయాక తలుపులు వేసుకున్నా తప్పేమీ లేదు. కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును, నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలివేయండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పగలు మాత్రం చేయకూడదు. ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పును, నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో పడవేయండి. అంటే కాలువలు, నదులు ఇలా పారే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిల్లో పడేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది, సకల దరిద్రాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి దోషాలు కూడా పోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు. అంతేకాదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వారికే పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, గొడవలు వస్తూ ఉంటాయి. కష్టాలు, బాధలు, ఆర్థికంగా అస్సలు బాగోవు. ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు, ఈ పరిహారం సిద్ధిస్తుంది. మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, చెడును లాగేసుకుంటుంది, మన కష్టాలను తొలగించేస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్లు, పెద్దలు గొడవ పడేటట్లు చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మాకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యపడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది. ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు అమావాస్య రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అలా ఉంచుకోవటం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒంట్లో నలత తగ్గుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాటు పెట్టుకుని ప్రయాణానికి వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి దారి పక్కన పడేయండి. ఆ నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది. మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసుకొని ఫలితం పొందండి.
అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి. అలా చేసుకోవటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. అలా మంచిది గనుక అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. ఆషాఢ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఆషాఢ అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు.
దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. కాలసర్పదోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ అమావాస్య రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఉప్పును పెట్టకూడదు. అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వలన అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.